20 ఏళ్ళగా స్మోక్ చేస్తున్నాను, గుట్కాలు మింగుతున్నాను, పాన్ తీసుకుంటున్నాను, ఇప్పుడు మానేసినందువల్ల ఏం లాభం అని మన ఫ్రెండ్స్ మనతో జోక్గా అంటూనే ఉంటారనమాట. నిజంగానే ఇవి మానేస్తే అసలు లాభం ఉంటుందా, ఏమన్నా బెనిఫిట్ ఉంటుందా అన్నది చూద్దాము. సైన్స్ ఏం చెప్తుంది ఇక్కడ? ఒకటి, మీరు మానేసి చూడండి, విదిన్ హాఫ్ అన్ అవర్ హార్ట్ రేట్ తగ్గుతుందంటారు. యూజువలీ ఫస్ట్ వీక్ కల్లా బ్లడ్ ప్రెషర్ తగ్గడము, హార్ట్ రేట్ తగ్గడము, మనసు కామ్ అవ్వడం అన్నది జరుగుతుందన్నమాట. విదిన్ ద ఫస్ట్ 3 వీక్స్ 3 వారాల్లోపు నోటికి రుచి ఇంప్రూవ్ అవుతుంది, సెన్స్ ఆఫ్ టేస్ట్ అంటాం అది ఇంప్రూవ్ అవుతుంది, వాసనలు బెటర్గా తెలుస్తాయి, సెన్స్ ఆఫ్ స్మెల్ అన్నది ఇంప్రూవ్ అవుతుంది అనమాట, బ్రీదింగ్ అన్నది ఇంప్రూవ్ అవుతుంది, మన లంగ్స్ బెటర్గా ఉన్నాయేమోనని మనకి అనిపిస్తుంది అనమాట. ఇది కాకుండా ఒక 1 ఇయర్ వరకు మనం వెయిట్ చేస్తే మన కార్డియాక్ రిస్క్ అంటే హార్ట్ అటాక్స్ వచ్చే రిస్కు, స్ట్రోక్ వచ్చే రిస్కు, ఇవి సైన్స్ ద్వారా ప్రూవ్ చేసింది, ఇది తగ్గుతుంది. హార్ట్ అటాక్ రిస్క్, స్ట్రోక్ రిస్క్ బై హాఫ్ తగ్గుతుందన్నమాట. 5 to 10 ఇయర్స్ లోపు మనం స్మోకింగు, గుట్కాలు, పాన్లు ఇవన్నీ ఆపేస్తే క్యాన్సర్ రిస్క్, ఒక్క క్యాన్సర్ కాదు, మౌత్ క్యాన్సర్, థ్రోట్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, ఫుడ్ పైప్ క్యాన్సర్, ఈ అన్ని క్యాన్సర్స్ రిస్క్ కూడా తగ్గుతుంది. నేను చెప్పిన ప్రతిదీ 30 మినిట్స్లో ఏమవుతుంది, 1 అవర్లో ఏమవుతుంది, 3 వీక్స్లో ఏమవుతుంది, 1 ఇయర్లో ఏమవుతుంది, ఇవన్నీ సైంటిఫిక్గా ప్రూవ్ చేసిన బెనిఫిట్స్. అందుకని ఇట్ ఈస్ నెవర్ టూ లేట్. డెఫినెట్గా స్మోకింగ్ ఆపొచ్చు, గుట్కాలు ఆపొచ్చు, మనకి లాభం అయితే ఉంటుంది. నా పేరు డాక్టర్ సుధా సిన్హా, మెడికల్ ఆంకాలజిస్ట్, హైదరాబాద్.